నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 2026 వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? నేను ఈ వృషభ రాశి గురించి ఈ 2026 అనగా డిసెంబర్ 28 నుంచి యుగాది వరకు నేను చెప్పేటువంటి మాటలకి వాళ్ళకి ఎవరికి నచ్చదు. ఎందుకని? నాకేదో వృషభ రాశి అంటే కోపంతో చెప్తున్నాను ఫీల్ అవుతారు. అమ్మో, అసలు బాలేదా ఏమిటి? బాలేదు అని కాదండి, స్వయం కృతాపరాధాలు ఎక్కువ. కూర్చున్న కొమ్మనే నరుక్కోవటం అంటారు, చూశారండి? ఆ స్థితిలో గత కొంతకాలంగా అలానే ఉన్నారు. ఆశ భార్యడు ఆస్తి మూరెడు అనేది ఉంటారు, చూశారండి? దానికి సందిగ్ధంగా వాళ్ళు సరిపోతారు. అలాగే మన మంచి కోరేది ఎవరు, మన క్షేమాన్ని ఎవరు కోరుతున్నారు, మన క్షేమాన్ని ఎవరు, క్షేమం ఉంటే మనం బాగుండాలని, క్షేమం అంటే మనం ఇబ్బంది పడాలని ఎవరు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహింపు లేక అద్వితీయమైనటువంటి అహంకారం అనేటువంటిది కమ్మేసి మనిషిని, అహంభావం అనేటువంటిది పెరిగి నేను నాకు తెలుసు అనేటువంటి స్థితిలో గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళు బయటపడే ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలం మాత్రం చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఇది పురుషుల స్త్రీల అనేటువంటిది కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉందో లేదో తెలియదు, కానీ అమ్మా సాధ్యమైనంత వరకు నిజం చెప్పడం కష్టం. వాళ్ళు సాధ్యమైనంత వరకు నిజం కష్టం. నిజం చెప్పినట్టే ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా కదండి అంటారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోవడానికి, రోజు రోజుకి ఇబ్బందులు పడడానికి కారణం అబద్ధాలు. అబద్ధం అబద్ధం అబద్ధం, నిద్ర లేస్తే అబద్ధం. ఎందుకు చెప్తారు? ఏమన్నా కర్మ ప్రారంధం. ఎందువల్లంటే వృషభ రాశి అనేటువంటికి శుక్రుడు అధిపతి వృషభానికి. అలాగే అందులో ఉన్నటువంటి నక్షత్రాలలో కూడా కృత్తిక త్రయపాదం, రోహిణి, మృగశిర, అర్థం వృషభం. కృత్తిక 3 పాదాలు రవి, రోహిణి అనేటువంటిది చంద్రుడు, మృగశిర అనేటువంటిది కుజుడు. వీళ్ళల్లో సఖ్యత లేకపోవటం, సంయుక్త భావన లేకపోవటం, వీళ్ళు చేసేటువంటి చేష్టలకి గురుబలం పూర్తిగా తగ్గిపోవటం. అదే సమయంలో శుక్రుడు కుజుడు వాళ్ళని గట్టిగా పట్టుకోవటం. అంటే ఏమున్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటూ అంతట్లోకి మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే తనను తానే చిన్నపుచ్చుకోవటం. ఎవరో వచ్చి నువ్వు తక్కువ అనక్కర్లా, తనను తానే చిన్నపించుకునేలాగా వ్యవహారం చేయడం అనేటువంటివి గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే ఒక రకంగా వాళ్ళ కాస్త కడుపుకు తినేటువంటి సమయం ఇది. ఆ యోగం దగ్గర రాబోతుంది. ఇదే రకంగా ఉంటూ ఇదే స్వయంకృతం చేసుకుంటూ ఆ చేతికి నోటికి దూరం పెంచుకోవటమా, దూరాన్ని తగ్గించుకోవటం అనేటువంటిది వాళ్ళు చేసుకునేటువంటి చేష్టల్లోనే ఉందమ్మా. ఎట్నుంచి ఎటు చూసినప్పటికీ కూడా ఆశాభావ జీవం. అంటే కర్మ ప్రారంధం అంటే వీళ్ళని ఎలా ఏడిపిస్తుంది అని అంటే, వాళ్ళు నేను ఏదో పని చేయడానికి వెళ్ళా, గీతాంజలి గారి దగ్గరికి వచ్చా, ఆయనతో ఏదో ఒక విషయం మాట్లాడా. ఓకే అండి చేసేద్దామండి, దీనికి ఎంత అవుతుందంటే నేను ఒక 10 లక్షలు అని చెప్పా. ఓకే అండి, ఒక వారం రోజులు మీరు కనిపించండి, మీకు 10 లక్షలు అరేంజ్ చేస్తా అన్నారు గీతాంజలి గారు. నేను వెంటనే వెళ్ళి ఇంకొక చోటు ఎక్కడో 10 మంది దగ్గర 10 లక్షలు అప్పు చేసేస్తా. 10 లక్షలు అప్పు చేసి అసలు దేనికోసం మనం అప్పు చేసిన విషయం మర్చిపోతా. అంటే 10 లక్షలు ఒకేసారి రావట్లేదు కదా. వీళ్ళ దగ్గర 1 లక్ష, మళ్ళీ 2 రోజులు వాళ్ళ దగ్గర 1 లక్ష. ఈ 1 లక్ష తీసుకునేటప్పటికి ఈ 2 రోజులు ఏదో ఒక ఖర్చు కింద అయిపోతున్నాయి. ఈ 10 లక్షలు ఖర్చు అయిపోయినాయి. 11 రోజు గీతాంజలి గారు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులలో గబిక్కిని ఏదో ఒకటి, దీంట్లో మీకు ఇది ఉంటుందని అది ఉంటుందని చెప్పేటప్పటికి ఆ గీతాంజలి గారికి డౌట్ వస్తుంది, ఇది ఏదో తేడాగా ఉంది, దీనివల్ల మనం ఇబ్బందులు పడతాం. సో కాబట్టి నేను ఇప్పుడు కాదు, దీని తర్వాత ఆలోచిస్తా అంటారు. ఈ 10 లక్షలు అప్పు చేసేసరికి తీసుకొని ఇరుక్కోవటమే. అంతే. ఇంకా ఇటువంటి తత్వం. అది 10 రూపాయలైనా కావచ్చు కాక. అదేంటంటే గీతాంజలి గారు ఇస్తున్నారు,
కాబట్టి ఎప్పుడు ఇస్తా అన్నారు, అన్నీ ఏర్పాటు చేసుకో, నేను మళ్ళీ వచ్చి కూర్చుంటా, అంతా ఓకే నేను స్పాట్లో ఇస్తా అన్నారు. వాడు నువ్వేం చెప్పావు, అన్నీ వినలా, స్పాట్లో ఇస్తా అన్నమాట మాత్రం విని నువ్వు చేయాల్సిన పనులు మొత్తం చేయించు. ఆయన ఏం చేస్తారు, అసలు వీళ్ళెవరు తెలియాలి కదా, ఈ 10 రోజులు అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ విధానం ఏంటి అని చెప్పి వాళ్ళ మనుషులకి ఏదో చెప్తారు. వీళ్ళు చేసేవన్నీ కనిపించినాయి. 11వ రోజు అనవసరంగా ఇరుక్కుపోతాము, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఎందులో ఒక దాంట్లో ఇరుక్కుపోతే కష్టం అనే ఉద్దేశంతో నువ్వు తర్వాత ఆలోచిద్దామని అంటారు. ఇక్కడ ఇలా ఈ రకంగా రొటేషన్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ 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 అక్కడ తీసుకురావడం వల్ల ఏది తీసుకొచ్చినా సమగ్రంగా మీకు 1,00,000 రూపాయలు చూస్తే ఇక్కడ ఇంకొక 1,00,000 తీసుకొస్తే మీకు ఒక 50 చేతులు 50 నాకు ఖర్చులు అయిపోతుంది. ఇలా ప్రతి చోట వీళ్ళకి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నమ్మినా నమ్మకపోయినా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వృషభ రాశి వాళ్ళలో చాలామంది చుట్టూతా కూడా అప్పులు, ఎవరు ఎట్నుంచి ఫోన్ చేస్తారు ఏం చేస్తారు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నారు. కానీ భగవంతుడు ఒక మంచి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రేక్ అంటారు చూశారండి, అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బుద్ధిని, నీ ఆలోచనని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటూ, సరే గతం గోష్ఠిన కర్తవ్యం, గతం ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా మనం ధర్మంగా ఉందామనేటువంటి స్థితిలో నీకు రావాలంటే నీకు గురువు అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహం కావాలంటే బృహస్పతిని ఆరాధించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా నీ మీద లేకపోవటం చేత చంద్రుడు నీచపడ్డాడు, కుజుడు శుక్రుడు బలపడ్డాడు, బృహస్పతి నీచపడ్డాడు, రవి సక్రమంగా లేడు. తద్వారా ఎలాంటి యొక్క భగవంతుని సపోర్టు లేకుండా మనం చేసేటువంటి చేష్ట వల్ల కోల్పోయాం. రాబోయే రోజులు వాళ్ళ కాస్త కడుపుకి అన్నం తినేటువంటి స్థితి భగవంతుడు కల్పించబోతున్నాడు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని బృహస్పతి స్వామి వారు ఎవరైతే గ్రహం ఉందో ఆ గ్రహానికో దక్షిణామూర్తికో అర్చన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోగలిగితే బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఈశ్వరేచ్ఛ, మన చేతులు ఏం లేదమ్మా. అంత స్తబ్దత, మనోవిచారం, మనోవేదన, స్వయంకృతాపరాధము, పరకృతాపరాధము అన్నీ అంతే. ఎటు చూసినప్పటికీ కూడా పాతాళంలోకి అంతకన్నా ఊబిలోకి అడుగులేసుకుంటూ వెళ్తున్నారే మినహాయిస్తే బయటకు వచ్చి నిలబడేటువంటి తత్వం ఏమిటి అనేటువంటి యొక్క ఆలోచనలు లేరమ్మా. ఆలోచన తెచ్చుకోగలిగితే వృషభ రాశి వారి జీవితం చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది స్త్రీలు వాళ్ళు అయిన దానికి కాని దానికి చీటికి మాటికి మాట్లాడేటువంటి మాటలు, సంబంధం లేనివి ఏదో సంబంధం ఉన్నాయి అన్నట్టుగా ఆలోచించేటువంటి ఆలోచనలు, మనది కాదు అని తెలిసి కూడా అది మనదేనేమో అని ఊహించేటువంటి ఊహలు, ఇటువంటివన్నీ కూడా కుటుంబం నుంచి తనకి ఎడబాటు రావడానికి మూల కారణాలు. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వారిలో కొంతమంది ఆడవారు మాత్రం కుటుంబ విషయాలలో సాధ్యమైనంత వరకు ఆచితూచి మాట్లాడటం చాలా శ్రేయస్కరంగా. అంటే ఒకసారి ఒకటి విరిగిన తర్వాత మళ్ళీ అతుక్కున్న ముడిపట్టిలాగా ఎప్పుడు ఉండదు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే భర్తతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఎవరితో అయినా సరే కుటుంబంతో సంబంధించిన విషయంలో ఏదన్నా ఒక మాట మాట్లాడాలనేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఇది తగునా తగదా అని ఒకసారి ఆలోచించి మాట మాట్లాడటం. లేదా గబిక్కిన ఏదైనా మాట అటు ఇటు వచ్చింది, మౌనంగా ఉంటే నష్టమేం లేదు. కుటుంబం విడిపోవడం కన్నా మాట్లాడి మౌనంగా ఉండి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం చాలా శ్రేయస్కరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళంటే ఆ గురుబలం వీళ్ళకి ఉండదమ్మా. ఈ గురుబలం లేకపోవడం చేత వానరులు భోజనాలు కూర్చున్నారు. అందరూ ముందే తెలిసి అరే అక్కడ ఎవరు నాటకాలు ఆడితే ఊరుకోను అని చెప్పి గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు ఆయన సుగ్రీవుడు భోజనాలకి. అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. మామూలుగా వీళ్ళెవరు ఖాళీ సైలెంట్ కూర్చోరు. కోతులు, వానరంటే కోతులు స్థిరంగా ఎందుకు కూర్చుంటాయి, ఎగురుతూ ఉంటాయి, అలానే కూర్చుంటారు. అందులోకి కర్మ ఎలా మనిషిని నాశనం చేస్తుంది అంటానికి భోజనాలు చేస్తుండగా సొరకాయ ముక్కలు వేస్తారు. అందులో గింజ ఉంటుంది. ఒక వానరము ఆ గింజను నొక్కితే పైకి లేస్తుంది. అది ఏంటంటే నొక్కే గింజ పైకి ఎగిరిందంట అనగానే పక్కన ఇంకొక వానరము నొక్కుతుంది. నా గింజ ఇంకాస్త పైకి వెళ్ళింది, అయిపోయి నా గింజ ఇంకాస్త పైకి వెళ్ళింది. ఈ గింజలు పైకి వెళ్తే మొదలు పెడితే ఇందులో ఒక్కోది వచ్చి నాకన్నా గింజలు పైకి ఎగరగలని చెప్పి ఒక్కోది గాల్లోకి ఎగురుతుంది.
తాను చెడ్డ కొద్ది వరమంతా తీర్చిందంటారు చూశారండి. అలా అనుకోకుండా చిన్నదాంతో మొదలుపెట్టి వాళ్ళు ఒకరికొకరు ఎగరటం మొదలుపెట్టి మొత్తం చిందర వందర చేసి భోజనాలు మొత్తం భ్రష్టత్వం చేసేశారు. ఆ స్థితికి వాళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి గమనించి విని అర్థం చేసుకోగలిగితే మాత్రం బాగుపడతారమ్మా. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరాస్పదం.